హలో నమస్తే అండి. నేను డాక్టర్ పిడికిటి బాలకృష్ణ, న్యూరో ఫిజిషియన్, విజయకృష్ణ హాస్పిటల్, గుంటూరు. ఈ వీడియోలో హెడేక్ గురించి తెలుసుకుందాం. హెడేక్ లో మొదటిది స్ట్రెస్ హెడేక్, రెండవది మైగ్రేన్ హెడేక్. ఇది చాలా కామన్ గా వస్తుంటది. అది ఎక్కువగా ఫిమేల్స్ లో ఉంటది. టీనేజ్ నుంచి 60 ఇయర్స్ వరకు ఎవరికైనా రావచ్చు. ఈ మధ్య అరుదుగా చిన్నపిల్లల్లో కూడా 8 to 12 ఇయర్స్ మధ్యలో కూడా వస్తుంది. సో దీన్ని చైల్డ్హుడ్ మైగ్రేన్ అంటారు. దీని లక్షణాలు తలకి ఒకవైపు గాని లేదా రెండు వైపులు గాని లేదంటే షిఫ్టింగ్, అంటే ఒకసారి ఒకవైపు ఇంకొకసారి ఇంకొక వైపు గాని రావటం, వీటితో పాటు వాంతులు అవటం, కడుపులో వికారంగా ఉండటం, శబ్దం విన్నా లేదంటే బ్రైట్ లైట్ చూసినా ఉన్న తలనొప్పి ఎక్కువ అవ్వటం, తలనొప్పి వచ్చినప్పుడు కళ్ళు మసకలుగా కనపడటం, మెడ నొప్పి, కళ్ళు తిరిగినట్టు అనిపించటం, ఇంకా కొంతమందికి ఒకవైపు కాలు చెయ్యి తిమ్మిరిగా ఉండటం, చచ్చుబడిపోయినట్టు ఉండటం, ఇవన్నీ మైగ్రేన్ లో సాధారణంగా ఉండే లక్షణాలు. ఈ లక్షణాలు సాధారణంగా 4 గంటల నుంచి 72 గంటల వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో వీటి ట్రీట్మెంట్ గురించి తెలుసుకుంటే 2 రకాలండి. ఒకటి అబార్టివ్ ట్రీట్మెంట్, అంటే తలనొప్పి వచ్చిన వెంటనే చేయాల్సినవి. ఒకటి దీనికి 4 సార్లు కంటే తక్కువ వచ్చినా గానీ లేదంటే మైల్డ్ హెడేక్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ SOS బేసిస్ మీద తీసుకుంటాం. రెండోది ప్రివెంటివ్ ట్రీట్మెంట్, అంటే దీంట్లో టాబ్లెట్స్ డైలీ వాడాల్సి ఉంటుంది. ఇది పేషెంట్ కి సివియర్ హెడేక్ వచ్చినప్పుడు గానీ లేదంటే నెలలో 5 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు వచ్చినప్పుడు గానీ వాడాల్సి ఉంటది. ఇది కాకుండా ఇంకా కొంతమందికి నెలలో 15 రోజులు అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు బొటాక్స్ ట్రీట్మెంట్ కానీ ఐవి మెడికేషన్ కానీ వాడాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ తో పాటు పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ అనేది మీ హెడేక్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. రెండోది టైం స్లీప్, అంటే టైంకి పడుకోవటం, స్లీప్ డిస్టర్బ్ లేకుండా చూసుకోవటం. మూడోది టైంకి తినటం, ఫాస్టింగ్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేయటం. తర్వాత ఎమోషనల్ స్ట్రెస్ కి దూరంగా ఉండటం, బ్రైట్ లైట్ లౌడ్ సౌండ్స్ కి దూరంగా ఉండటం, మీకు పడని వస్తువులు ఏమన్నా ఉంటే అంటే చాక్లెట్స్ కానీ చీజ్ కానీ ఏమన్నా ఉంటే వాటిని అవాయిడ్ చేయటం, ఏమన్నా స్మెల్స్ కూడా కొంతమందికి పడకపోవచ్చు, దానికి దూరంగా ఉండటం, ఇవన్నీ తీసుకొని మైగ్రేన్ రాకుండా చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఉన్నా సరే ఇంకా మీకు డౌట్స్ కానీ ఈ మైగ్రేన్ గురించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటే దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.